లేడీ ఓరియంటెడ్ చిత్రంలో సరికొత్త కాన్సెప్ట్తో అనుపమ పరమేశ్వరన్ ప్రయోగాత్మకమైన చిత్రం పరదా. సినిమా బండి మూవీతో రాయలసీమ గ్రామీణ ప్రాంతాల్లో అమాయక మనుషుల మనస్తత్వాలను, ఆలోచన విధానాలను సహజ సిద్ధంగా చూపిస్తూ వారి చేత సినిమా తీపించి నవ్వులు పోయించాడు దర్శకుడు ప్రదీప్ కాండ్రిగుల. ఇట్లా కెమెరానే మహేష్ బాబు, ప్రభాసు ఇలా అందరు సినిమాలు తీసేవే. పవన్ కళ్యాణ్ ఇతనికి ఇది నూతన చిత్రమే అయినా చాలా అద్భుతంగా తీసి మంచి హిట్ అందుకున్నాడు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ 4 సంవత్సరాలు బ్రేక్ తీసుకుని పరదా మూవీతో వస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్. ఇట్లా పోజ్ పెట్టుకొని కొంచెం సేర పక్క జరుపు, నడుము కనిపించాలా, నడుము కనబడియల్లా చెప్పులా వేస్తాను చిన్న కొడుక. ఇందులో అందాల నటి అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రను పోషిస్తుండగా నటి సంగీత, సినిమా బడ్డీ ఫేమ్ రాగ్ మయూర్, దర్శన రాజేంద్రన్ నటించారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఇంతకు ముందు విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇటీవల దుల్కర్ సల్మాన్ చేతులతో ఈ చిత్ర టీజర్ ను మీడియా సమక్షంలో హైదరాబాద్ లో లాంచ్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. నాకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. పరదాతోనే కవర్ చేసుకోవాలా ఆర్ కెన్ యూ యూజ్ అ హెల్మెట్ ఆర్ సంథింగ్? టీజర్ మొదలవగానే సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం అవుతుంది. ఈ క్రమంలో సుబ్బు హిమాలయ పర్వతాలకు చాలా దూరం ప్రయాణించి తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు ఖర్చు చేస్తుంది. ఆమె ప్రయాణంలో తనతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత ఇద్దరూ సాహసోపేతమైన యాత్రకు బయలుదేరటం టీజర్లో ఆసక్తికరంగా చూపించారు. అయితే సుబ్బు ప్రయాణంలో సీక్రెట్ ఎజెండా వేరే ఉంది. టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ గ్రామంలోని పాత ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివీల్ చేస్తూ చూపించారు. వాటిలో మహిళల ముఖాలను పరదా కప్పుకోవడం, సతీ లాంటి ఒకప్పటి ఆచారాలు ఉన్నాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అనే లైన్తో దర్శకుడు ప్రవీణ్ కాండ్రిగుల ఈ కథను రాసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నాగరికత పెరిగిన ఈ కాలంలో ఈ పరదా లాంటి ఆచారం ఏంటి? మహిళలు ఎందుకు పరదా కప్పుకుంటున్నారు? అనుపమ పరమేశ్వరన్ డబ్బులు ఖర్చు పెట్టి హిమాలయాలకు వెళ్లి మరీ ఎందుకు తన జీవితాన్ని ముగించాలనుకుంది? ఇలాంటి ఎన్నో సస్పెన్స్ అంశాలను ఆసక్తికరంగా కొద్దిగా చూపించి టీజర్ను కట్ చేశారు. ఈ టీజర్కు సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. సినిమాలో మరొక స్థాయిలో అతని మ్యూజిక్ ఉండబోతోందనే ఇంట్రెస్ట్ని కలిగించారు. అలాగే ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ఆనందం మీడియా ప్రొడక్షన్స్ వాల్యూస్ టాప్ క్లాస్లో ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న వేళ టీజర్ విడుదలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీజర్ ఈవెంట్ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ టీజర్ ప్లే చేసినప్పుడు తన 10 ఏళ్ల జర్నీ కనిపించిందని అన్నారు. నాకు నా 10 years ఇండస్ట్రీలో ఉన్న జర్నీ కనిపించింది. మీ అందరూ నాకు ఇచ్చిన ప్రేమ, నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఈరోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. నేను చాలా 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 ఇమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ చాలా హ్యాపీనెస్. మిమ్మల్ని అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నాకు హ్యాపీనెస్తో పాటు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ ఫిలిం పరదా. 10 years అవ్వబోతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. నన్ను నమ్మి బిలీవ్ చేసిన విజయ్, ప్రవీణ్లు మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ అని తెలిపారు. నేను ఇప్పుడు దాకా ప్లే చేసిన క్యారెక్టర్స్లో నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఓవరాల్గా ఈ మూవీ సినిమా బండిలాగే యునిక్ కాన్సెప్ట్తో దర్శకుడు ప్రవీణ్ కొత్త రకమైన అంశాలతో తీర్చిదిద్దాడు. మరి విడుదలయ్యాక పరదా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.